పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ పడింది. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులు ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటన్నిటిపై చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ ను నియమించింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టింది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా జనాభా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని కేబినెట్ తీర్మానించింది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులకు మండలం, ఎంపీపీ జడ్పీటీసీ సభ్యులకు జిల్లా, జడ్పీ చైర్మన్లకు రాష్ట్రం ఇలా యూనిట్లుగా పరిగణిస్తారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం 2018లో చేయాల్సిన సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన చేస్తామని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ లో అడ్వకేట్ జనరల్ ను కూడా పిలిచి మంత్రివర్గం చర్చించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరించాలన్న అంశం కూడా కేబినెట్ లో చర్చించినట్టు తెలుస్తుంది. ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని సవరించే విషయాన్ని కేబినెట్ ఆమోదించింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.